తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంలోనే కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపైన కల్వకుంట్ల కుటుంబ పంచాయతీపై కీలక కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. గులాబీ బాస్ కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, అందుకే ఆయనతో బీఆర్ఎస్ కు కానీ గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎలాంటి ప్రయోజనం లేదని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ అడ్డాలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలిచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని ఆయన అన్నారు. 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో 7,500కు పైగా కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని సీఎం రేవంత్ రెడ్డి సెటారికల్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ను తప్పించాలని హరీష్ రావు వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టిందని, అందుకే ఆ విషయం చర్చకు రాకుండా కేటీఆర్ జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. ఇక తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ నిర్ణయాలు నచ్చకపోతే కోర్టులున్నాయని, అక్కడికి వెళ్లి కొట్లాడొచ్చని గులాబీ నేతలకు సూచించారు. ఇక ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నదీ జలాల విషయంలో మాట్లాడేందుకు కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కృష్ణా గోదావరి జిల్లాలపై చర్చిద్దాం రండి అంటూ కేసీఆర్ కు రేవంత్ ఆహ్వానం పలుకుతూనే ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు 3 రోజులు చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు పెడతానని, ఆయన తప్పకుండా అసెంబ్లీకి రావాలంటూ మీడియా ముందే సీఎం రేవంత్ ఆహ్వానం పలికారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై బురద జల్లి పారిపోవడం కాదు, నీటి వాటాల్లో ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేసీఆర్ కు సవాల్తో కూడిన ఆహ్వానం పలికారు సీఎం రేవంత్. పల్లెపూర్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 3,511, బీజేపీకి 710 స్థానాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించినట్లుగా అర్థమైందన్నారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించిందన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వెంకయ్యనాయుడు లాంటి పెద్దల సూచనను తాము పాటిస్తామని, ప్రతిపక్షాలకు మాత్రం ఓడినా ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలు ఈ విజయానికి ముఖ్య కారణమని రేవంత్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.